మా అందమైన పల్లెటూరు వడ్లపాడు. నా పుట్టుక, పెరగడం, ఆటపాటలు, చదువు అన్నీ మా ఊర్లోనే. ఊర్లో ఉన్న చిన్న పెద్ద నుంచి చాలా నేర్చుకున్నా. మా ఊర్లో ఎంతోమంది వ్యక్తులు తమ కలలను నెరవేర్చుకోలేక మా ఊర్లో తమకు తోచిన జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. నేను రీసెంట్గా కలిసిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఇతని పేరు సింహాచలం. ఇతను కూడా మా ఊరే. ఇతని కళ సినీ రంగంలో ఏదో ఒక విధంగా ఎదగాలని. ఇతను ఎంతో కష్టపడి ఒక సింగర్గా తన ప్రస్తావాన్ని స్థాపించుకున్నారు. ఇతను స్వయం కృషితో ఢిల్లీ వరకు వెళ్ళి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఇంకా మరెన్నో సినీ టైటిల్ని కూడా రాసి పెట్టుకున్నారు. కానీ అవేవి పబ్లిసిటీ కూడా అవ్వలేదు. ఇతను చేసిన ప్రయాణంలో అరుదైన ఎన్నో రకాల కరెన్సీ మరియు నాణాలను సంపాదించారు. ఈ చిల్లర నాణాలపై మన గాంధీ బొమ్మలు మాత్రమే చూసాం. కానీ ఈ నాణాలపై భగత్ సింగ్, గాంధీజీ, దాదాభాయ్ నౌరోజీ, సరోజినీ నాయుడు, నెహ్రూ, మదర్ తెరెసా ఇలాంటి ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల చిత్రాలను ముద్రించిన నాణాలు ఇప్పుడు నేను ఇతని దగ్గర చూశాను. అలాగే ఇతని ఇంటి మొత్తం సినీ పోస్టర్లతో నింపేశారు. ఇంకా ఎన్నో పాటల పుస్తకాలను దాచిపెట్టుకున్నారు. పాతకాలం నుంచి కొత్తదనం పాటల వరకు ఈయన అవలీలగా పాటలు పాడేయగలరు. ఎంతోమంది మనసులను దగ్గర చేసుకున్న మనసున్న మహారాజు సింహాచలం గారిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయనది మా ఊరే అవ్వడం మా ఊరు అదృష్టం. ది గ్రేట్ సింహాచలం గారికి నా వంతుగా అతను ఎప్పటికైనా తన కళను నెరవేర్చుకుంటారని భావిస్తూ మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానికోసం కష్టపడితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్న కళను అందుకోవాలని ఆశిస్తూ మీ దుర్గా ప్రసాద్. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు.